భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎలక్షన్స్ అన్నీ భారతదేశంతో జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్లో కొన్ని ఎలక్షన్ కమిషన్ లూప్హోల్స్ని జనసేన పార్టీని దెబ్బకొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సహకరిస్తున్నారో లేకపోతే ఎలక్షన్ కమిషన్ లూప్హోల్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళకి గ్లాస్ గుర్తు ఇవ్వడం అనేది జరిగింది జగ్గంపేటలోను, లోకేష్ బాబు గారి కాన్స్టిట్యున్సీలోను. ఇది కావాలని రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఒక వినతి పత్రాన్ని ఆంధ్ర రాష్ట్ర మన జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. మరి అయినప్పుడు కూడా 2 గ్లాస్ గుర్తులను ఇవ్వడం జరిగింది, మంగళగిరిలోను జగ్గంపేటలోను. మరి ఇది అంతేకాకుండా సేమ్ గుర్తులు వచ్చేలాగా, అంటే దగ్గరగా ఉన్న గుర్తుల బకెట్ని, ఒక పెన్ను స్టాండ్ని వచ్చేలాగా ఈ యొక్క ఐప్యాక్ వాళ్ళ యొక్క చిత్రంతో కన్ఫ్యూజ్ చేసే విధంగా పేరుని బొలిసెట్టి శ్రీనివాస్ అని తాడేపల్లిలో నా పేరు మీద శ్రీనివాసరావుని ఇంకోటి వేయించి దానికి దగ్గరగా ఉండే గుర్తుని బకెట్ని ఇవ్వడం, అంటే ఎలాగ ఓడిపోయామని చెప్పి వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఎదరోళ్ళు ఎదురుగా దెబ్బ కొట్టాలని అడ్డదారులు చూసేటువంటి వైసీపీ ప్రభుత్వ తీరుని మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర ప్రజలు నేను కోరుతా ఉన్నా. మరి ఇమీడియట్గా ఏదైతే జనసేన పార్టీ పోటీ చేయ చోట మరి గ్లాస్ గుర్తు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్.